హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ నుండి టీచింగ్ స్టాఫ్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆ నోటిఫికేషన్లోని వివరాలని, అంటే అప్లికేషన్ సబ్మిట్ టైం కానివ్వండి, లేదంటే పోస్టులు ఎన్ని ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఉండదా, లేదా ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ నేను మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. కంప్లీట్గా మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్ మొత్తం స్టడీ చేసి మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు త్రూ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా మిగతా విషయాలకు వస్తే, అంటే ఫస్ట్ థింగ్, అప్లికేషన్ని ఎప్పుడు ఫిలప్ చేయాలి. అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అనేది మనకి ఏప్రిల్ 1 నుంచి, అంటే నిన్నటి నుంచి 30 ఏప్రిల్ వరకు ఉంటుందండి టైము. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయటం అయిపోయిన తర్వాత ఫీకి వచ్చేసేసి లాస్ట్ డేట్ వచ్చేసేసి May 1 వరకు ఉంటుంది. ఫీ వచ్చేసేసి పీజీటీ, టీజీటీ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకైతే 1500 రూపీసు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకైతే 2000 రూపీస్ అనేది ఫీ అండి. ఫీ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉండి అప్లికేషన్లో తర్వాత మనం వాటిని సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు టైం వచ్చేసేసి మనకి May 4 నుంచి May 6 వరకు ఇస్తారండి. తర్వాత వచ్చేసేసి ఎగ్జామ్ అనేది లాస్ట్ వీక్ మేలో కానివ్వండి, లేదంటే జూన్ 1 వీక్లో కానీ జరిగే అవకాశం ఉంది. సో అది తర్వాత వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారనమాట. అంటే ఎగ్జామ్ టైం వచ్చేసి మే లాస్ట్ వీక్ కానీ లేదా జూన్ 1 వీక్లో కానీ ఉండొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇచ్చిన దాని ప్రకారం ఒకవేళ ఒక క్యాండిడేట్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు కనుక ఎలిజిబుల్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చండి. అయితే ఫీని దేనికదే సపరేట్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక క్యాండిడేట్ అటు పీజీటీకి లేదా టీజీటీకి లేదా వైస్ ప్రిన్సిపల్కి మూడింటికి కనుక ఎలిజిబుల్ ఉంటే కనుక అట్లా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫీ అనేది దేనికది సపరేట్గా కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయబోతున్నారో వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకొని తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత పీజీటీకి కానీ టీజీటీకి కానీ అప్లై చేసేవాళ్ళు ఒక సబ్జెక్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టీజీటీ సైన్స్కి సైన్స్, మ్యాథ్స్ రెండింటికి అప్లై చేయడానికి లేదు విడివిడిగా. టీజీటీలో సైన్స్కి అప్లై చేస్తే సైన్స్కి, లేదంటే మ్యాథ్స్కి అప్లై చేస్తే మ్యాథ్స్కి, అట్లా ఏదో ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాలన్నమాట. పీజీటీ, టీజీటీ సబ్జెక్టులకి అప్లై చేసేవాళ్ళు ఒక సబ్జెక్టుకి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ పోస్టులకి శాలరీ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇచ్చారండి. ప్రిన్సిపల్స్కి అయితేనేమో 78,800 నుంచి 2,09,200 వరకు ఉంటుంది. అలానే వైస్ ప్రిన్సిపల్స్కి 56,100 నుంచి 1,77,500 రూపీస్ వరకు ఉంటుంది. పీజీటీస్కి ఏమో 47,600 రూపీస్ నుంచి 1,51,100 రూపీస్ వరకు ఫీ అంటే శాలరీస్ అయితే ఉంటాయండి. అలానే టీజీటీస్కి 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. సో శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయండి. సో ఎవరైతే అప్లై చేసుకొని కొంచెం కష్టపడ్డామంటే కనుక మనకి ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఇంకా ఏవైతే ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTగా ఉంటుందండి. అలానే ఎగ్జామ్ మీడియం అనేది బోత్ హిందీ, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. ఇక్కడ కొంచెం గమనించుకోవాలి, తెలుగులో అయితే పేపర్ ఉండదండి. ఇంగ్లీషు, హిందీ 2 మీడియాలో ఉంటుంది ఎగ్జామ్. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి.
ప్రిన్సిపల్స్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఒకటండి, ఈ ఎగ్జామ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో ప్రిన్సిపల్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 160 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది ఇంకొక 40 మార్క్స్కి అనేది ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి 3 అవర్స్ అంటే 180 మినిట్స్ టైం ఉంటుంది. సో ఫస్ట్ సెక్షన్ 1లో వచ్చేటప్పటికి మనకి జనరల్ ఇంగ్లీషు 10 మార్క్స్కి, అలానే జనరల్ హిందీ 10 మార్క్స్కి ఉంటుందండి. ఇక్కడ హిందీ కూడా ఉందన్నమాట. సో హిందీలో కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరము. తర్వాత జనరల్ నాలెడ్జ్ లేదా కరెంట్ అఫైర్స్ మీద 10 మార్క్స్ బిట్స్, లాజికల్ రీజనింగ్ 10 మార్క్స్ బిట్స్, కంప్యూటర్ లిటరసీ 10 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ 10 మార్క్స్, అకాడమిక్ 30 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ 70 మార్క్స్. సో మొత్తం మీద 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ అకాడమిక్ లేదా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ అనేది ఏంటనేది తర్వాత చూద్దాము. సో మొత్తం మీద 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ప్రిన్సిపల్ కేటగిరీకి అప్లై చేసుకునే వాళ్ళకి. తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో బిట్ కరెక్ట్ అయితే 1 మార్క్ ఉంటుంది, ఏదైతే బిట్ రాంగ్ అవుతుందో దానికి 0.25 మార్క్స్ని మనకి నెగిటివ్గా కట్ చేస్తారనమాట. సో నెగిటివ్ మార్క్ కూడా ఉంది, ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత వైస్ ప్రిన్సిపల్స్కి అప్లై చేయడానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వైస్ ప్రిన్సిపల్స్కి కూడా సేమ్ అండి, 160 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూకి 40 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, జనరల్ ఇంగ్లీషు 10 మార్క్స్, జనరల్ హిందీ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 10 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ 10 మార్క్స్, అకాడమిక్ 60 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఫినాన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా 160 మార్క్స్కి అయితే వైస్ ప్రిన్సిపల్స్కి అప్లై చేసే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ప్రతిదానికి కామన్ అండి, ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా 1 మార్క్ కరెక్ట్ ఆన్సర్కి ఇస్తారు. 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్, రాంగ్ ఆన్సర్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి అయితే తీసేయడం జరుగుతుంది. తర్వాత పీజీటీస్కి అప్లై చేసుకోవడానికి పీజీటీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ పీజీటీస్కి కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి 40 మార్క్స్కి, 160 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఫస్ట్లో జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్కి, జనరల్ హిందీ 10 మార్క్స్కి, తర్వాత సెకండ్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి, ఎనలైటికల్ ఎబిలిటీ 15 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 5 మార్క్స్కి ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ ఆర్ పెడగాగి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అంటే పీజీటీకి అప్లై చేసే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద 80 మార్క్స్కి, టోటల్గా 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఒక్క టీజీటీలోనే ఇంటర్వ్యూ లేదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. టీజీటీలో ఇంటర్వ్యూ లేదు. ఎవరైతే ప్రిన్సిపల్ పోస్టులకి లేదా వైస్ ప్రిన్సిపల్ కేటగిరీ పోస్టులకి లేదా పీజీటీలకి అప్లై చేస్తారో వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది 40 మార్క్స్కి ఉంది. టీజీటీస్కి ఇంటర్వ్యూ అనేది లేదు. సో టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 180 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్కి, జనరల్ హిందీ 10 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అనలైటికల్ ఎబిలిటీ 15 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 5 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఆర్ పెడగాగి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ లేదా పెడగాగి లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి వివరాలు అనేవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టోటల్గా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి, పీజీటీస్కి, టీజీటీస్కి ఇలా ఉంటాయన్నమాట. సో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ 1-2 సెక్షన్స్ అనేవి ప్రతి పోస్ట్కి కామన్గా ఉన్నాయండి. అంటే ఫస్ట్ దాంట్లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ అంటే అది ప్రిన్సిపల్స్కి కానివ్వండి, వైస్ ప్రిన్సిపల్స్కి, పీజీటీస్కి, టీజీటీస్కి సేమ్గా ఉంది. తర్వాత సెకండ్ సెక్షన్లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవి కూడా ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి, పీజీటీస్కి, టీజీటీస్కి అందరికీ సేమ్గా ఉందండి. సో థర్డ్ రోమన్ నుంచి అయితే మారటం జరుగుతుంది. థర్డ్ రోమన్లో ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి వచ్చేసి
అకాడమిక్ 4th రోమన్లో అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఫైనాన్స్ అనేసి ఉన్నాయి. సో వాటి గురించిన సిలబస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్కి 3rd పార్ట్లో వచ్చేటప్పటికి అకాడమిక్ అనేసి ఉంటుంది అనుకున్నాం కదా. సో దాంట్లో అకాడమిక్లో ఏమేమి సిలబస్ కింద ఉంటాయి అంటే ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అలానే థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, లెర్నర్ యాజ్ ఏ డెవలపింగ్ ఇండివిజువల్, లెర్నింగ్ ఇన్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ ఇవి ఉంటాయండి. తర్వాత సెకండ్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. దాంట్లో NEP 2020 స్కూల్ ఆర్గనైజేషన్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, లెర్నింగ్ పారాడిజిమ్, అండర్స్టాండింగ్ టీచింగ్, ఫేజ్ అండ్ మోడల్స్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పార్ట్ 4లో వచ్చేసేసి అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఫినాన్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి మొత్తం మీద ఒక 9 చాప్టర్స్ని అయితే ఇవ్వడం జరిగిందండి. అవన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయన్నమాట. CCA రూల్స్, CCS కండక్ట్ రూల్స్, ఫండమెంటల్ అండ్ సప్లిమెంటరీ రూల్స్, ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ రూల్స్, మెడికల్ అటెండెన్స్ రూల్స్, పెన్షన్ రూల్స్ అండ్ న్యూ పెన్షన్ స్కీమ్, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్, పర్చేస్ ప్రొసీజ్యూర్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో వీటన్నిటి గురించి అంటే ఫినాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. సో ఇది ప్రిన్సిపల్స్కి వైస్ ప్రిన్సిపల్స్కి ఉండే సిలబస్. తర్వాత PGT TGT ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3rd పార్ట్లో వచ్చేటప్పటికి టీచింగ్ యాప్టిట్యూడ్ ఆర్ పెడగాగి అనేది ఉందండి. సో ఇక్కడున్న యూనిట్స్ ఏంటి అంటే నాలెడ్జ్ ఆఫ్ NEP 2020, పెడగాజికల్ కన్సర్న్స్ అండి. ఇక్కడ మనకి కరికులము, ప్లానింగ్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అండ్ రిసోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ చాప్టర్స్ అనమాట. అంటే టీచింగ్ యాప్టిట్యూడ్లో చాప్టర్స్ అనమాట ఏమేమి ఉంటాయి అనేది. కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. తర్వాత పార్ట్ 4లో వచ్చేసేసి మనకి కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఏంటంటే PGT వాళ్ళకి అప్ టు ఇంటర్ వరకు ఉంటుందండి. CBSE సిలబస్ ప్రకారం అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్టు అప్ టు ఇంటర్ వరకు ఉంటుంది. తర్వాత TGT వాళ్ళు కూడా ఏ సబ్జెక్ట్ని అయితే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారో అప్ టు 10th వరకు CBSE బేస్డ్ సిలబస్ మీద అయితే ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్ను అండ్ కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి వయసు అనేది 50 సంవత్సరాలకి మించకూడదండి. తర్వాత SC ST వాళ్ళకైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. తర్వాత దీనికి స్టడీ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే పీజీ అయి ఉండాలి, తర్వాత B.Ed అయి ఉండాలి, తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో టీచింగ్ చెప్పగల ప్రొఫిషియన్సీ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలండి. అంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, లేదంటే సెమీ గవర్నమెంట్, లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో కానివ్వండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత 10 years ఎక్స్పీరియన్స్ అనేది వైస్ ప్రిన్సిపల్కి కానివ్వండి, PGT TGTకి కానీ కంపల్సరీ అని అడుగుతున్నారు. సో ఇది అడుగుతున్నారండి అంటే క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్లో. తర్వాత వైస్ ప్రిన్సిపల్స్కి అయితే ఏజ్ వచ్చేసేపటికి 45 years ఉండాలి. అలానే SC ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్స్ కూడా కంపల్సరీగా PG కంప్లీట్ అయ్యి ఉండాలండి. తర్వాత B.Ed కంప్లీట్ అయ్యి ఉండాలి. తర్వాత హిందీ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలండి. అంటే లెక్చరర్గా వర్క్ చేసి ఉండాలంట. 2 years లెక్చరర్గా వర్క్ చేసి ఉండాలి. తర్వాత ఆ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఫుల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలంట. తర్వాత వచ్చేటప్పటికి PGT అండి. PGT వాళ్ళకి ఏజ్ అనేది 40 years ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సేషన్ ఉంది SC ST వాళ్ళకి. సో వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి PG చేసి ఉండాలి. ఆ తర్వాత PGT ఇంగ్లీష్ డిగ్రీలో కంపల్సరీగా 50% మార్క్స్ అనేవి ఉండాలండి PGలో. తర్వాత ఏంటంటే
పీజీటీ ఇంగ్లీష్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ అయి ఉండాలి. హిందీకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, పీజీటీ హిందీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు హిందీ కానీ సాంస్క్రిట్లో కానివ్వండి గ్రాడ్యుయేట్ లెవెల్ అయి ఉండాలి. పీజీటీ మ్యాథ్స్కి అప్లై చేసేవాళ్ళు మ్యాథమెటిక్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్లో కానీ పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. పీజీటీ ఫిజిక్స్కి అప్లై చేయాలి అంటే ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి పీజీలో. పీజీటీ కెమిస్ట్రీకి అప్లై చేయాలంటే కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. పీజీటీ బయాలజీ అప్లై చేయాలనుకుంటే బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వీటన్నిటిలో కనుక మనకి కంప్లీట్ అయ్యి ఉండాలండి. తర్వాత పీజీటీ హిస్టరీ చదివి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా పీజీ సబ్జెక్ట్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పర్టికులర్ పీజీ డిగ్రీ అనేది మినిమం 50% మార్క్స్ తోటి మీకు ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి టీజీటీకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి దాంతోపాటు బీఎడ్ కూడా అయి ఉండాలండి పీజీటీ వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి టీజీటీకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ అనేది 35 ఇయర్స్ ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ టీజీటీకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా బీఎడ్ క్వాలిఫై అయి ఉండాలి విత్ 50% మార్క్స్ అండి. తర్వాత టీజీటీ హిందీకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు హిందీ ఒక 3 ఇయర్స్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఇంగ్లీష్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు 3 ఇయర్స్ మీరు ఎక్కడైతే అంటే డిగ్రీ తర్వాత మీరు డిగ్రీ చేసినా లేదంటే ఈ బీఎడ్ చేసిన మొత్తం మీద ఈ 3 ఇయర్స్లో కూడా మీకు కంపల్సరిగా ఇంగ్లీష్ అనేది ఉండాలి. తర్వాత టీజీటీ సోషల్ స్టడీస్ చదవాలి అనుకున్న వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడు లేదంటే బీఎడ్ చదివేటప్పుడు కంపల్సరిగా వాళ్ళకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటిలో ఏవైనా ఒక 2 సబ్జెక్ట్స్ని చదివి ఉండాలి. తర్వాత టీజీటీ మ్యాథ్స్కి అప్లై చేసేవాళ్ళు మ్యాథ్స్ అంటే బీఎడ్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత డిగ్రీలో కూడా మ్యాథ్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏదో ఒక సబ్జెక్టు దానికి తోడుగా ఉండాలంట. తర్వాత టీజీటీ సైన్స్కి అప్లై చేసే వాళ్ళు ఏంటంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వీటిని ఏదో ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివి ఉండాలి. అలానే వాళ్ళందరూ బీఎడ్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ టెట్ క్వాలిఫై అవ్వాలని అడుగుతున్నారండి. సో సీటెట్ కానివ్వండి లేదంటే స్టేట్ టెట్ కానివ్వండి ఏదైనా సరే క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్, హిందీ మీడియాలో టీచింగ్ ప్రొఫెషన్సీ అనేది కంపల్సరీ అని అడుగుతున్నారు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ పోస్టులు అనేవి 14, వైస్ ప్రిన్సిపల్ 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ 0, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ 97, మొత్తం మీద 117 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఎవరైనా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయాలి అనుకుంటే తెలంగాణలో ప్రిన్సిపల్కి 11, వైస్ ప్రిన్సిపల్కి 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ 77, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ 168. సో టోటల్గా 262 పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఒక 20 ప్లేసెస్ ఇచ్చారండి. అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ జరిగేటటువంటి సెంటర్స్ అండి. తర్వాత వచ్చేటప్పటికి తెలంగాణలో ఎగ్జామ్ జరిగే సెంటర్స్ కూడా ఇచ్చారు. సో తెలంగాణలో హైదరాబాదు, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట్, సిద్దిపేట్, అగర్తల, డెహ్రాడూన్ తెలంగాణ సిద్దిపేట్ ఇంతవరకు అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. సో ఇది ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ ఇదండి మెయిన్ డీటెయిల్స్ అయితే. సో అప్లికేషన్ అనేది ఏప్రిల్ 30th తోటి ఎండ్ అయిపోతుంది. ఫీ వచ్చేటప్పటికి పీజీటీస్కి కానివ్వండి, టీజీటీస్కి కానివ్వండి 1500, ప్రిన్సిపల్స్ లేదా వైస్ ప్రిన్సిపల్స్కి అప్లై చేయాలంటే 2000. సో ఈ డీటెయిల్స్ని బట్టి మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే మీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో శాలరీస్ కూడా మంచి పేమెంట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.